ఇప్పుడు పరకామణి చోరీ అనేది భారతదేశంలోనే అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ చోరీ జరగడం అనేది హిందువుల మనోభావాలే కాదు, ప్రతి ఒక్క మనిషి మనోభావాలు దెబ్బతినే అంశం అది. ఇది ఒక చోరీగా మాత్రమే మనం చూడలేము. అది ఇట్ ఈజ్ నాట్ జస్ట్ లైక్ దట్ ఓన్లీ థెఫ్ట్. అటువంటి ఘోరమైన అక్రమానికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో ఇందులో ఈ పరకామణి కేసులో కీలకమైన సాక్షి సతీష్ కుమార్, విజిలెన్స్ ఆఫీసర్ అప్పట్లో. ఈయన గడిచిన 7 సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో డిప్యుటేషన్ మీద విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నాడు. సో ఇది పూర్వపరాలు ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే 2023 అక్టోబర్ 29న ఈ పరకామణి చోరీని మొదలుగా ఈయన ఐడెంటిఫై చేసింది విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్. ఆ తర్వాత అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండే. తర్వాత ఏం జరిగింది, సెప్టెంబర్లో దీన్ని లోక్ అదాలత్లో రాజీ చేశారు. చెట్టు కింద రాజీ చేస్తారు చూడు, చిల్లర వ్యవహారాలు, అట్లా రాజీ చేశారు. రాజీ ఎందుకు చేయవలసి వచ్చింది?